Important forms for drug inspector, Drugs and Cosmetic Act 1940 and Rules 1945. ఈ వీడియోలో మనము డిఫరెంట్ ఇంపార్టెంట్ ఫార్మ్స్ ఫర్ డ్రగ్ ఇన్స్పెక్టర్, యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్తో పాటు మనకు ప్రాక్టికల్గా యాజ్ ఏ డ్రగ్ ఇన్స్పెక్టర్ మీరు అయిన తర్వాత, లేకపోతే మనము డ్రగ్ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత కొన్ని ఫార్మ్స్ గురించి ఐడియా ఉండాలి. కాబట్టి దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం కూడా ఒకసారి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మనము యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రిపరేషన్ కోర్స్లో భాగంగా ఈ వీడియో థర్డ్ వీడియో. ఆల్రెడీ ప్రీవియస్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన, ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి. ఇప్పుడు మనము ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఫార్మ్స్ ఏంటియో క్లియర్గా తెలుసుకుందాం. ఒక్కొక్క ఫామ్ గురించి, వాటి యొక్క నేమ్, తర్వాత వాటి యొక్క పర్పస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్, డ్రగ్ ఇన్స్పెక్టర్ యూజ్ వేరియస్ స్టేషనరీ ఫార్మ్స్ ఫర్ licensing, inspection, sampling, seizure reports and legal action. These forms are prescribed in the Drugs and Cosmetic Rules in 1945. లైసెన్సింగ్ కావచ్చు, ఇన్స్పెక్షన్ కావచ్చు, శాంప్లింగ్ కావచ్చు, సీజర్స్ కావచ్చు, ప్రతి ఒక్క ప్రాసెస్లో ఈ ఫార్మ్స్ అనేటివి ఏమంటారు ఖచ్చితంగా యూజ్ చేయాలి యాజ్ పర్ రూల్స్ అండ్ ఇక్కడ ఉంది కదా, యాజ్ పర్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ 1945. ఈ రూల్స్ ప్రకారంగా ఈ ఫార్మ్స్ అనేటివి మనం ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనము ఏ ఫాము దేనికోసము, లేకపోతే ఏ పర్పస్లో వాడతాం అనేది ఖచ్చితంగా తెలవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు నేమ్ కూడా తెలవాలి. ఫస్ట్ ఫామ్ నెంబర్ 25 ఫామ్ నెంబర్ దేనికి యూజ్ చేస్తాం, లేకపోతే దాని యొక్క నేమ్ ఏంటంటే అప్లికేషన్ ఫర్ లైసెన్స్ టు మ్యానుఫ్యాక్చర్, ఫర్ సేల్ ఆర్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కావాల్సినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉంటుందో, అంటే లైసెన్స్ కోసం అప్లికేషన్ ఉంటుంది కదా, దాన్ని మనము ఫామ్ 25 అంటాము. పర్పస్ చూస్తే యూజ్డ్ బై మ్యానుఫ్యాక్చర్ టు అప్లై ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్. నెక్స్ట్ అది ఫామ్ 26. సింపుల్గా నేను చదువుకుంటూ వెళ్ళిపోతా. బేసికల్లీ మనకు ప్రతి ఒక్కటి ఐడియా ఉంటుంది, కానీ ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తా, టైం వేస్ట్ చేయకుండా. నెక్స్ట్ ఫామ్ 26 లైసెన్స్ టు మ్యానుఫ్యాక్చర్. తర్వాత పర్పస్ చూస్తే లైసెన్స్ గ్రాంటెడ్ టు మ్యానుఫ్యాక్చరర్. తర్వాత ఫామ్ 27 అప్లికేషన్ ఫర్ లోన్ లైసెన్స్. లోన్ లైసెన్స్ అంటే వేరే వాళ్ళ ఏమంటారు వాళ్ళ యొక్క లైసెన్స్ని బేస్ చేసుకొని మనము అక్కడ ప్రొడక్షన్ కావచ్చు, ప్రిపరేషన్ కావచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు చేస్తాం. దాన్ని మనం లోన్ లైసెన్స్ అంటాం. మన లైసెన్స్ కాకుండా వేరే వాళ్ళ లైసెన్స్ని లోన్గా, లేకపోతే వాళ్ళ లైసెన్స్ని వాడుకొని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడాన్ని లోన్ లైసెన్స్ అంటాం. తర్వాత పర్పస్ చూస్తే అప్లికేషన్ ఫర్ లోన్ లైసెన్స్. ఇది ఫామ్ 27. ఫామ్ 28 ఏమో లోన్ లైసెన్స్ కోసము, పైననేమో అప్లికేషన్, ఇక్కడనేమో లోన్ లైసెన్స్ కోసం. లైసెన్స్ గ్రాంటెడ్ ఫర్ లోన్ లైసెన్స్. తర్వాత ఫామ్ 29 అప్లికేషన్ ఫర్ లైసెన్స్ టు సెల్ ఆర్ స్టాక్ ఆర్ ఎగ్జిబిట్ ఫర్ సేల్ ఆర్ డిస్ట్రిబ్యూట్. డ్రగ్స్ని మనము స్టాక్ చేయడానికి, ఎగ్జిబిట్ చేయడానికి, సేల్ చేయడానికి ఆర్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏదైతే లైసెన్స్ అవసరమో దానికి అప్లికేషన్ పెట్టుకోవడాన్ని మనం ఫామ్ 29లో పెడతాం. అప్లికేషన్ ఫర్ హోల్సేల్ అండ్ రీటైల్ లైసెన్స్. నెక్స్ట్ ఫామ్ 30 లైసెన్స్ టు సెల్ ఆర్ స్టాక్ ఆర్ ఎగ్జిబిట్ ఫర్ ద సేల్ ఆర్ డిస్ట్రిబ్యూట్. దేనికోసము, ఇక్కడనేమో అప్లికేషన్, ఇక్కడనేమో లైసెన్స్. తర్వాత పర్పస్ చూస్తే లైసెన్స్ గ్రాంటెడ్ టు హోల్సేల్ అండ్ రీటైల్ డీలర్. తర్వాత ఫామ్ 31 అప్లికేషన్ ఫర్ రెన్యువల్ ఆఫ్ లైసెన్స్, రెన్యువల్ అప్లికేషన్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ లైసెన్సెస్. ఏవైతే లైసెన్స్ ఉంటాయో వాటిని రెన్యువల్ చేసుకోవడానికి అప్లికేషన్ 31లో పెడతాము. తర్వాత 32లో లైసెన్స్ అనేది రెన్యువల్ జరుగుతుంది కదా, దానికి సంబంధించిన ఫాము ఇదనమాట. పర్పస్ చూస్తే రెన్యువల్ లైసెన్స్ గ్రాంటెడ్. నెక్స్ట్ 33 సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ ఇష్యూడ్ టు రికగ్నైజ్డ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా, సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అయినా లేవా అని చెప్పేసి ఏమంటారు సర్టిఫికేట్ ఇవ్వడానికి పర్టికులర్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్కి ఫామ్ 33లో ఇస్తాము. తర్వాత ఫామ్ 34 సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మెడికల్ ప్రాక్టీషనర్. ఇక్కడనేమో ఇన్స్టిట్యూట్ పైన 33. 34లోనేమో మెడికల్ ప్రాక్టీషనర్కి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మనం ఇస్తాము. సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ టు మెడికల్ ప్రాక్టీషనర్ ఫర్ సేల్ ఆఫ్ సర్టెన్ డ్రగ్స్. ప్రతి ఒక్కటి అమ్మడానికి వీలుండదు, కాబట్టి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ టు మెడికల్ ప్రాక్టీషనర్ ఈజ్ మ్యాండేటరీ ఇన్ ఆర్డర్ టు సేల్ ఆఫ్ సర్టెన్ డ్రగ్స్. కొన్ని డ్రగ్స్ ఉంటాయి, వాటిని సేల్ చేయడానికి ఈ రిజిస్ట్రేషన్ అనేది అవసరము. తర్వాత 36 ఫామ్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ప్రిమిస్లో ఏవైతే ఇన్స్పెక్షన్ చేస్తున్నామో దానికి సంబంధించిన రిపోర్ట్. తర్వాత 37 రిపోర్ట్ టు లైసెన్సింగ్ అథారిటీ, రిపోర్ట్ సబ్మిటెడ్ ఆఫ్టర్ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత ఏదైతే రిపోర్ట్ మనం క్రియేట్ చేస్తామో, లేకపోతే డాక్యుమెంటేషన్ చేస్తామో ఆ రిపోర్ట్ని లైసెన్సింగ్ అథారిటీకి ఇవ్వడాన్ని మనం ఫామ్ 37లో ఇస్తాము. రిపోర్ట్ సబ్మిటెడ్ ఆఫ్టర్ ఇన్స్పెక్షన్ తర్వాత మాత్రమే మనం ఫామ్ 37ని వాడతాం.
ఫామ్ 38 యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ యాక్టివిటీస్ స్టేట్ అథారిటీస్. తర్వాత ఫామ్ 39 రిపోర్ట్ రిగార్డింగ్ రెన్యువల్ ఆఫ్ లైసెన్స్ యూజ్డ్ ఫర్ రికమెండేషన్ ఫర్ రెన్యువల్. తర్వాత ఫామ్ 40 స్టాక్ వెరిఫికేషన్ రిపోర్ట్ అనమాట. స్టాక్ ఎట్లుంది, తర్వాత ఏమంటారు కావాల్సినటువంటి రూల్స్ని ఫాలో అవుతున్నారా, రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారా అని మనం వెరిఫై చేస్తాము, రిపోర్ట్ ఆఫ్ స్టాక్ వెరిఫికేషన్. తర్వాత ఫామ్ 17 నోటీస్ ఆఫ్ ఇంటెన్షన్ టు టేక్ శాంపుల్ సర్వ్డ్ బిఫోర్ టేకింగ్ శాంపుల్. మనము శాంపుల్ తీసుకునే ముందు ఏదైతే ఇన్స్పెక్షన్ ప్రాసెస్ ఉంటుందో, శాంపుల్ కలెక్షన్ ప్రాసెస్ ఉంటుందో, ఫామ్ 17లో మనము శాంపుల్ని తీసుకుంటాము అనే ఏమంటారు ఇండికేషన్ లేకపోతే ఇంటెన్షన్ ఆఫ్ నోటీస్ని మనము ఆ సెల్లర్కి ఇవ్వడం జరుగుతుంది ఫామ్ 17లో. ఫామ్ 18 మెమోరాండమ్ టు అకంపెనీ ద శాంపుల్, అంటే ఆ శాంపుల్కి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ అనేటివి ఒక మెమో లాగా ఫామ్ చేసి దాన్ని మనం గవర్నమెంట్ అనలిస్ట్కి పంపించడం జరుగుతుంది. తర్వాత ఫామ్ 19 రిపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ అనలిస్ట్. పంపిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేసేసి ఆ రిపోర్ట్ని మనకు పంపించేది ఫామ్ 19లో పంపిస్తారు, టెస్ట్ రిపోర్ట్ ఆఫ్ ద శాంపుల్. నెక్స్ట్ ఫామ్ 20 రిపోర్ట్ టు కోర్ట్ బై ఇన్స్పెక్టర్ అనమాట. ఇన్స్పెక్టర్ రిపోర్ట్ బేస్డ్ ఆన్ అనలిస్ట్ రిజల్ట్ ఏదైతే పైన మనము 19లో తీసుకుంటామో ఆ రిజల్ట్ అనేది ఎట్లుంది అనేది కోర్టుకు పంపిస్తాము. ఓకే, ఖచ్చితంగా ఇన్ కేస్ ఏమన్నా సరే ప్రాసిక్యూషన్స్ ఉంటే ఆటోమేటిక్గా ఆ లీగల్ యాక్షన్ అనేది తీసుకుంటారు. తర్వాత ఫామ్ 21 సర్టిఫికేట్ టు అకంపెనీ శాంపుల్ ఫర్ టెస్ట్ ఆర్ అనాలిసిస్ సర్టిఫికేట్ అటాచ్డ్ విత్ శాంపుల్. నెక్స్ట్ ఫామ్ 22 మెమో ఆఫ్ శాంపులింగ్ మెమో ప్రిపేర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ శాంపులింగ్. తర్వాత 21A సీజర్ మెమో. ఓకే, పంచనామా అంటారు కదా, దాన్ని మనము సీజ్ చేయడాన్ని మనము 21Aలో చేస్తాము. ఫామ్ 21A చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రికార్డ్ ఆఫ్ సీజర్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఆర్టికల్స్. నెక్స్ట్ 17A రిసిప్ట్ ఫర్ సీజ్డ్ డాక్యుమెంట్స్ ఆర్ ఆర్టికల్స్ రిసిప్ట్ గివెన్ ఫర్ సీజ్డ్ డాక్యుమెంట్స్ ఆర్ ఆర్టికల్స్. ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో సీజ్ చేసిన డాక్యుమెంట్స్ వాటికి ఒక రిసిప్ట్ని 17Aలో మనము ఫిల్ చేస్తాము. ఫామ్ 23 రిటర్న్ ఆఫ్ సీజ్డ్ ఆర్టికల్స్ ఆఫ్టర్ పర్మిషన్. సీజ్ చేసిన తర్వాత మనకు పర్మిషన్ అనేది వస్తుంది కదా, దాని తర్వాత మనం ఫామ్ 23 ఇస్తామన్నమాట. దేనివల్ల అంటే దేనికంటే పర్మిషన్ అనేది గ్రాంట్ అయింది ఫర్ రిటర్నింగ్ ఆఫ్ సీజ్డ్ ఆర్టికల్స్ అనేది, లేకపోతే సీజ్ చేసిన వాటిని అన్సీజ్ చేయడానికి మనకు ఫామ్ 23లో డీటెయిల్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఫామ్ 24 అప్లికేషన్ ఫర్ పర్మిషన్ టు రిటైన్ సీజ్డ్ ఆర్టికల్, అప్లికేషన్ టు రిటైన్ శాంపుల్ సీజ్డ్ ఆర్టికల్ని మనము డైరెక్ట్ పోయి నాకు సీజ్ చేసిరు అంటే వాళ్ళు ఏమంటారు అన్సీజ్ చేయరనమాట. కానీ అంటే ఏం చేస్తామంటే ఫస్ట్ అప్లికేషన్ అనేది పెట్టుకుంటాం ఇన్ కేస్ సీజ్ చేస్తే. ఆ అప్లికేషన్ని 24th ఫామ్లో పెట్టుకుంటాము. తర్వాత ఫామ్ 41 ప్రాసిక్యూషన్ శాంక్షన్ అకార్డెడ్ బై లైసెన్సింగ్ అథారిటీ డ్రగ్ కంట్రోలర్ ఫర్ ప్రాసిక్యూషన్. తర్వాత 42 కంప్లైంట్ టు కోర్ట్, కంప్లైంట్ ఫైల్డ్ బిఫోర్ కోర్ట్. తర్వాత 43 ఏమో సమన్స్ టు విట్నెస్. ఓకే, సమన్స్ టు విట్నెస్ ఏమో 43. 44 ఏమో వారెంట్ ఆఫ్ అరెస్ట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ప్రాసిక్యూషన్ జరిగిన తర్వాత లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీ జరిగిన తర్వాత వారెంట్ ఆఫ్ అరెస్ట్ అనేది 44లో ఇస్తాము. 45లోనేమో బాండ్ ఫర్ అటెండెన్స్. తర్వాత 46 ఏమో నోటీస్ టు అక్యూజ్డ్, నోటీస్ పంపిస్తారనమాట. బాండ్ టు అక్యూజ్డ్ లేకపోతే నోటీస్ టు, ఇవన్నీ లీగల్ ప్రాసిక్యూషన్ ఫామ్స్లో మనము చూస్తాము. నెక్స్ట్ బ్లడ్ బ్యాంక్స్ అండ్ బయాలజికల్ ఫామ్స్ గురించి కూడా ఇక్కడ చూద్దాం. ఫామ్ 47 అప్లికేషన్ ఫర్ లైసెన్స్ ఫర్ బ్లడ్ బ్యాంక్. 48 ఏమో లైసెన్స్ ఫర్ బ్లడ్ బ్యాంక్. తర్వాత 14 ఏమో రిటర్న్ బై బ్లడ్ బ్యాంక్. తర్వాత 50 ఏమో అప్లికేషన్ ఫర్ లైసెన్స్ టు మ్యానుఫ్యాక్చర్ బయోలాజికల్ ప్రోడక్ట్స్ అదర్ దెన్ వ్యాక్సిన్స్. అండ్ 51 ఏమో లైసెన్స్ టు మ్యానుఫ్యాక్చర్ బయోలాజికల్ ప్రోడక్ట్స్. దీస్ ఆర్ ద బ్లడ్ బ్యాంక్స్ అండ్ బయోలాజికల్ ఫార్మ్స్. మీకు అర్థమైంది కదా, లైసెన్సింగ్ అనేది బ్లడ్ బ్యాంక్ ఎందుకు తీసుకుంటాం, అప్లికేషన్ పెడితే అప్పుడు మనం బ్లడ్ బ్యాంక్ అనేది ఓపెన్ చేయొచ్చు. తర్వాత లైసెన్స్ గ్రాంటెడ్ ఫర్ బ్లడ్ బ్యాంక్, పీరియాడిక్ రిటర్న్ బై బ్లడ్ బ్యాంక్, అప్లికేషన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ గ్రాంటెడ్. 51లో మనం లైసెన్స్ పెట్టుకుంటాం, 51లోనే మనకు అంటే దాని యొక్క పర్పస్ ఏంటంటే లైసెన్స్ గ్రాంట్ చేసుకోవడానికి ఆ ఫామ్ పెడతాం. నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ ఫామ్స్ చూస్తే 52 ఫామ్ ఆఫ్ లేబుల్ ఫర్ పాయిజన్స్ అనేది పర్పస్. 53 సర్టిఫికేట్ ఫర్ టెస్ట్ లైసెన్సెస్ ఎగ్జామ్షన్స్. తర్వాత 54 ఏమో అప్లికేషన్ ఫర్ టెస్ట్ లైసెన్స్. 55 టెస్ట్ లైసెన్స్. 56 అప్లికేషన్ ఫర్ ఎగ్జామ్షన్. 57 ఎగ్జామ్షన్ సర్టిఫికేట్. దీస్ ఆర్ ద different important forms related to UPSC drug inspector exam, and practically every drug inspector should know these forms in order to achieve their role and
ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ 1945. ఓకేనా, మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. కీ పాయింట్స్ కూడా ఒకసారి చూద్దాం. ఎవ్రీ డ్రగ్ ఇన్స్పెక్టర్ మస్ట్ బి ఫెమిలియర్ విత్ స్టేషనరీ ఫార్మ్స్. ఓకే, ప్రతి ఒక్క డ్రగ్ ఇన్స్పెక్టర్ ఈ ఫార్మ్స్ గురించి ఒక ఐడియా అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ప్రతిరోజు ఈ ఫార్మ్స్ తోటే మనం డీల్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా వాటి గురించి ఐడియా అనేది ఉండాలి. తర్వాత మోస్ట్ ఫార్మ్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ 1945. 1945లో ఏదైతే రూల్స్ని ఇంట్రొడ్యూస్ చేశారో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫామ్ దాంట్లో నుండి మేజర్లీ ఖచ్చితంగా కాదు, మేజర్లీ ఆ రూల్స్ నుండి తీసుకోవడం జరిగింది. అక్యురేట్ ఫైలింగ్ ఆఫ్ ఫార్మ్స్ ఎన్ష్యూర్స్ లీగల్ వ్యాలిడిటీ ఆఫ్ యాక్షన్స్. ఫార్మ్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ లైసెన్సింగ్, ఇన్స్పెక్షన్, శాంప్లింగ్ అండ్ లీగల్ ప్రొసీడింగ్స్. ఓకే, మనం ఇక్కడ అన్ని చదివితే మీకు అర్థమవుతుంది ఏమేమి చేసినాము. ఒకటి లైసెన్సింగ్ ఫార్మ్స్ చూసినాము, ఇన్స్పెక్షన్ ఫార్మ్స్ చూసినాం, శాంపుల్ కలెక్షన్ ఫార్మ్స్ చూసినాము, సీజర్ అండ్ డాక్యుమెంట్ ఫార్మ్స్ చూసినాం, లీగల్ ప్రాసిక్యూషన్ ఫార్మ్స్ చూసినాం, బ్లడ్ బ్యాంక్స్ అండ్ బయాలజికల్ ఫార్మ్స్ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఫార్మ్స్. ఇట్లా డిఫరెంట్ సెక్షన్స్లో డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ ఫార్మ్స్ ఎట్లా వాడతాము, వాటి నేమ్ ఏంటి అండ్ వాటి పర్పస్ ఏందో డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుండి డీటెయిల్గా అండ్ ఈజీగా టాపిక్స్ అనేటివి అప్ టు డేట్ మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాము. ఫ్రీ కోర్స్, ఎట్లాంటి పెయిడ్ కోర్స్ కాదు. కానీ మీకు పీడిఎఫ్స్ కావాలంటే, ఈ నోట్స్ యొక్క పీడిఎఫ్స్ కావాలంటే వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా వాట్సాప్ లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు అండ్ కమెంట్ సెక్షన్లో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు అందులో జాయిన్ అయ్యి మీకు ఏ డౌట్ ఉన్నా సరే, లేకపోతే ఎట్లాంటి హెల్ప్ కావాలన్నా సరే మీరు అందులో మెసేజ్ చేస్తే నేను డైరెక్ట్లీ నోట్స్ కావచ్చు, లేకపోతే మీ క్వైరీస్ కావచ్చు, వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. వెబ్సైట్లో అయితే డైరెక్ట్లీ మీకు కొన్ని న్యూమోనిక్స్, తర్వాత ట్రిక్స్ అండ్ టిప్స్, కొన్ని వన్ లైనర్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అనేటివి పెయిడ్గా ఉన్నాయి. చాలా బేసిక్ ప్రైస్ 29 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. మీరు ఒకసారి ఇంట్రెస్టెడ్ ఉంటే వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.